సో హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. సో సార్ ఒకసారి మీ పేరు చెప్పండి. వరప్రసాద్ గారండి. ఆల్రెడీ నేను 2-3 సార్లు కదా సార్ మాట్లాడింది. సరే వాళ్ళ మా చెరువు దగ్గరికి రండి అని అన్నారండి. ఒకసారి మీ చెరువు కూడా చూపిస్తాను చూడండి. సో ఇదండి పంచాయతీ చెరువు. మన వాళ్ళ దగ్గర కట్లా పిల్ల అయితే ఉండండి. ఒకసారి రావాలి సార్ అనగానే సార్ నేను ఏ టైంకి వస్తాను అన్నాను. కరెక్ట్గా టైం చెప్పిన టైంకి వచ్చేసారు. కరెక్ట్గా నేను 5 కరెక్ట్గా 5:30 కల్లా వస్తానండి. అంటే 5:31కి మీ ముందు ఉన్నా. ఆ టైం అవుతుంది అంటే ఆల్రెడీ నేను టైం లెక్కేసుకుంటా కదా సార్. దాని మూలంగా ఏంటంటే చెప్పిన టైం ప్రకారం అయితే మనం రావడమే జరుగుతుంది. ఇప్పుడు కూడా చెప్పాను నేను వరుస వేసుకుపోతానండి. వాళ్ళు ఎవరో అడిగారంట 5 గంటల నుంచి అడిగాను. లేదండి మనం వరుస వేసుకెళ్ళిపోదామండి, ఇబ్బంది ఏమి ఉండదు మీకు అని కూడా నేను చెప్పడం జరిగింది. సార్ ఒకటి, నేను వస్తానంటే వస్తా, వెళ్తానంటే వేసుకెళ్తా. మన దగ్గర 2 రకాలే ఉంటాయి, వేరేది ఏమి ఉండదు. ఎందుకంటే నాకు అడ్వాన్స్ కూడా వేసేది ఆన్లైన్ నుంచి సార్ వేసేది. సో వాళ్ళకి ఏంటంటే ట్రస్టెడ్ ప్లేస్, చేపల పలానా చోటకి వెళ్తే మనోడి దగ్గర ఉంటుంది. మనోడి దగ్గర అచ్చినాడంటే ఇస్తాడు, క్వాలిటీ ఇస్తాడు. సో మీ పిల్ల కూడా క్వాలిటీ ఉంది కాబట్టి నేను పెడతాం. సో దానికోసమేనండి. సో తప్పకుండా సరే మన సార్ దగ్గర అయితే రావడం అయితే జరిగిందండి నేను. సో అన్న మీ పేరు కూడా ఒకసారి చెప్పండి. కాశీ గారండి. మన వీడియోస్ రెగ్యులర్గా చూస్తున్నారు. అన్న నేను పలానా చోట చూసాను అన్న అన్నారు. గుండెలో ఉన్నా కదా, తిరుపతి వెళ్ళి వచ్చానన్న మొన్న. అందుకే వెంటనే గుర్తుపట్ల వాయిస్ చూసి గుర్తుపట్టే అన్నారు ఆయన కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము కలిసినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. నేను కూడా దగ్గర ఒక 20 కిలోమీటర్లు అరౌండ్ 20 కిలోమీటర్లు ట్రావెల్ చేసి మన చెరువు దగ్గరికి అయితే రావడం అయితే జరిగిందండి. చుట్టుపక్కల ఎవరి దగ్గర ఉన్నా సరే, మీ దగ్గర చేపలు ఉన్నా సరే నేను కొనడం అయితే జరుగుతుందండి. సో పాత పిల్ల కొత్త పిల్ల 2 పిల్లలు కొనడం అయితే జరుగుతుంది. సో ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఉంది. మీరు దగ్గర అమ్మాలనుకున్నా లేక మీకు కావాలనుకున్నా స్క్రీన్ మీద నా నెంబర్ ఉంది. అక్కడ నుంచి ఫోన్ చేసి మీరు అయితే బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మంచిగా సబ్స్క్రైబ్.